కిందట ఇమ్రాన్ అన్న ఫ్యామిలీని ఆటగాడు ఎక్కడో యూఎస్లో ఎక్కడెక్కడో ఉంటూ కంట్రీలు తిరుగుతూ ఏదేదో చెత్త తింటూ ఇలా అలాంటి వాయిస్తో మాట్లాడుతూ ఎంతవరకు కరెక్ట్? చాలా రాంగ్ అండి. నిజంగా ఒక విషయంలో ఆయన గ్రేటే, దొంగలందరినీ పట్టించాడు, దానికి నిజంగా వీ సల్యూట్ హిమ్. కానీ మదర్స్ కోసం బ్యాడ్గా మాట్లాడుతాడు. గతంలో చూసుకుంటే సన్నీ యాదవ్, భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ మదర్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడాడు. నీకు డబ్బులు సరిపోతే నువ్వు మీ అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించుకో అన్నాడు. చాలా రాంగ్, చెప్పుతో కొట్టాలి ఆ మాట అన్నంతకి. అలాగే నిన్నగాక మొన్న ఇమ్రాన్ భాయ్ వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, బతికే ఉన్నాడు. ఎందుకంటే నేను ఆయనతో 100 షూట్లు చేసి ఉంటాను. ఇమ్రాన్ భాయ్ మీ అందరికీ తెలుసు, నేను ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, స్వాతినాడు, మేమంతా చాలా చేసాం అయితే ఇమ్రాన్తో. సో ఇమ్రాన్ వాళ్ళ డాడీ చనిపోయిండని, అలాగే ఇమ్రాన్ వాళ్ళ అమ్మ చార్మినార్ వ్యభిచారం చేస్తుందని చాలా నీచంగా మాట్లాడాడు. నిజంగా ఆయన కనబడితే తప్పకుండా చెప్తూ కొట్టాలి. ఆయన అన్నారు వాళ్ళందరూ అమ్మ నాకు కూడా అమ్మనే, మా అమ్మ వాళ్ళకు కూడా అమ్మనే. సో అంత నీచంగా మాట్లాడాడు కాబట్టి ఆయన ఏం పెద్ద సొంత పోస్ట్ కాదు. ఆయన విదేశాలు వెళ్ళి మన భారతీయులు కించపరుస్తూ ఎన్నోసార్లు మాట్లాడాడు. వాళ్ళకు వద్దు నాకండి ఇండియన్స్ అని అన్నాడు కదా చాలాసార్లు. వాడేం పెద్ద పతివ్రత కాదు. సో వీళ్ళందరినీ పట్టించాడు, సంతోషం. కానీ ఇలాగా మహిళల్ని కించపరిచే విధంగా, ముఖ్యంగా మాతృమూర్తులు, భరత మాతను కించపరిచే విధంగా అట్లా మాట్లాడినందుకు మాత్రం తప్పకుండా ఆయన మీద కూడా చాలా కేసులు ఫైల్ అయ్యాయని విన్నాను నేను. మహిళలందరూ కూడా ఆయన మీద కేసేసి ఆయన కూడా లోపల వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకోటి శివుడి విగ్రహం దగ్గరికి చెప్పులతో వెళ్ళిన వీడియో కూడా వైరల్ అవుతుంది. చాలా చేసిండు అట్లా. నేను అదే చెప్తున్నాను కదా, ముఖ్యంగా భారతీయులు కించపరిచాడు ఆయన. ఫారినర్స్ దగ్గర భారతీయులు ఎందుకు పనికిరారు, బుద్ధి రాదు అని చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే ఆయనకు నచ్చినట్టు వాగుతూ ఉంటాడు. మన శత్రు దేశమైనటువంటి చైనా, పాకిస్తాన్ కూడా వెళ్ళినట్టున్నాడు ఆయన. చైనా అయితే వెళ్ళినట్టు నాకు గుర్తు, పాకిస్తాన్ వెళ్ళడం లేదు తెలియదు. చైనా ఎందుకు వెళ్ళాలండి? చైనాకి ఆపోజిట్ గా మనం ఫైట్ చేస్తున్నాం. కాదు నువ్వు ఇండియన్ కాదు అని కూడా అనటం జరుగుతుంది. పాకిస్తాన్ నువ్వు అని చెప్తున్నా. అవును చెప్పాడు. ఇమ్రాన్ ఇక్కడ వాడు కాదు, ఒకప్పుడు ఆయన ఒక క్యాబ్ డ్రైవరు. ఈయనకి ఎందుకు, చైనా అయితే ఈయనకి ఎందుకు, ఆయన ఏం చేశాడనేది అది బయట పెట్టావు, సంతోషం. మరి ఆయన కూడా చేశాడు కదా, మరి ఆయన ఎందుకు మరి బయటికి రాలేదు? ఆయన ఏమంటున్నాడంటే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, ప్రూఫ్స్ ఉన్నాయి, ఏవో నావి డిఫరెంట్ ప్రమోషన్స్ హోటల్స్కి, రెస్టారెంట్స్కి, ఏవైనా క్లాస్ స్టోర్స్కి అంటున్నాడు. ఒకవేళ ఆయనది కూడా మీలాంటి వాళ్ళు బయట పెడితే సంతోషమే. ఆయన నేను ఎప్పుడు ఆపోజిట్లో ఉన్నాను అన్వేష్కి. ఎందుకంటే ఒకప్పుడు ఉప్పల బాలను తిట్టాడు, గుర్తుందా? మేమంతా వీడియోలు చేసాము. చక్కగా ఇది అన్నాడు, చాలా తప్పది అట్లా అనడం. దేవుడు ఎవరిని ఎలా పుట్టిస్తాడో మనం చెప్పలేం కదా, దేవుడు చేసిన బొమ్మలు మనందరం. సో అప్పుడే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈయన ఎవడో కాదు, మా ఊరే వైజాగే. ఇలా ఉన్నాడు మనోడు, వైజాగే, కానీ నోటుదోలు చేసింది. మరి ప్రమోషన్ చేయొచ్చు, దీనివల్ల మీకు ఏ ప్రాణి హాని ఉండదు, డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పిన వ్యక్తి ప్రమోషన్ అన్నాడు. కానీ బెట్టింగ్ ప్రమోషన్ అనలేదు. బెట్టింగ్ ప్రమోషన్ అంటే ఆయన కూడా సజ్జనార్ గారు లోపల వేసిస్తారు. అంటే ఇది బెట్టింగ్ యాప్ కాదంటారు. ఆ ఎదురుగా డబ్బులు ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ కాదా? మరి అట్లాంటప్పుడు మీరు ఆయన ఫోన్ లో ఉన్నది ఒక బెట్టింగ్ యాప్. సజ్జనార్ గారికి ఇన్స్టాలో అకౌంట్ ఉంది. సో ఆయన చాలా మంది ఆయన కులాబ్ కూడా ఇచ్చాడు, నాకు ట్యాగ్ ఇచ్చారు, కులాబ్ కూడా. ఆయన కూడా పట్టుకోవాలి. ఎవరు చేసినా కానీ తప్పే కదా, చుట్టం కాదు. ప్రతి ఒక్కడు కూడా హామీ ఇవ్వాల్సింది.